ఏపీలో ఇప్పటికే ఉన్న విమానాశ్రయాలను కొత్తగా కట్టే వాటిని ప్రతిపాదన దశలో ఉన్న వాటిని తెలుగుదనం ఉట్టిపడేలా ముస్తాబు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. విమానాశ్రయంలోకి అడుగుపెట్టిన ప్రయాణికులకు అడుగడుగున సంప్రదాయం కళ్లకు కట్టాలని సూచించారు. ఆ విధంగా డిజైన్లు సిద్ధం చేయాలని సూచించారు. గన్నవరం ఎయిర్పోర్టు టెర్మినల్లో కూచిపూడి నృత్య ఆకృతులు, అమరావతి థీమ్ ఉండేలా ఆకృతులు ఉండాలన్నారు. ఏపీలోని విమానాశ్రయాలపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మౌలిక సదుపాయాలు, రహదారుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర ఏవియేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. రాష్ట్ర రాజధానిలో ప్రతిష్టాత్మకంగా గన్నవరం విమానాశ్రయాన్ని తయారు చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది జూన్ నాటికి విస్తరణ పనులన్నీ పూర్తి కావాలన్నారు. ఈ విమానాశ్రయంలోకి బయట నుంచి వచ్చిన వారికైనా, గన్నవరం నుంచి వెళ్తున్న వారికైనా రాష్ట్ర నృత్య సంప్రదాయం కళ్లకు కట్టినట్టు కనిపించాలన్నారు. భోగాపురం విమానాశ్రయం పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ విమానాశ్రయంలోకి ప్రవేశించగానే కూచిపూడి నృత్య భంగిమలతో కూడిన చిత్రాలు, ఆకృతులు కనిపించేలా అందంగా ముస్తాబు చేయాలని సీఎం నిర్దేశించారు. గన్నవరం, భోగాపురంతో పాటు దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తునేటు, అన్నవరం, తాడేపల్లిగూడెం, ఒంగోలు ఇలా 7 చోట్ల కొత్తగా చేపడుతున్న విమానాశ్రయాలపైన ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. శ్రీకాకుళం విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన భూమి విషయంలో స్పష్టతను ఇచ్చేలా కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు దీనిపై పనిచేయాలని చంద్రబాబు కోరారు. దగదర్తి, కుప్పం, శ్రీకాకుళంలో ప్రీ ఫిజిబిలిటీ పూర్తయిందని అధికారులకు వివరించారు. కుప్పంలో ప్రతిపాదించిన ఎయిర్పోర్ట్ ప్రాంతాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సందర్శించింది. ఫిజిబిలిటీ నివేదికను అందించింది. దీనిపై అథారిటీ నుంచి ఎన్ఓసీ రావాల్సి ఉంది. అవసరమైన 1250 ఎకరాల భూమిని ఏఏఐ గుర్తించింది. ఆ భూమిని కలెక్టర్ అప్పగించారు. తొలి దశలో 483 ఎకరాలను రన్వే కోసం అందించారు. రెండో దశలో 567 ఎకరాలను భవన నిర్మాణాల కోసం సిద్ధం చేశారు. శ్రీకాకుళం విమానాశ్రయం కోసం 1383.71 ఎకరాలను సమీకరించాలని నిర్ణయించారు. రన్వే కోసం 480.46 ఎకరాలు, విమానాశ్రయం కోసం 525 ఎకరాలు ప్రాథమికంగా సేకరించాలని భావించారు. దగదర్తి విమానాశ్రయ నిర్మాణాన్ని తెలుగుదేశం ప్రభుత్వమే ప్రారంభించింది. 1379 ఎకరాల్లో నిర్మించాలని అప్పట్లో కార్యాచరణను రూపొందించారు. అందులో 635 ఎకరాల కోసం భూసేకరణను తెలుగుదేశం ప్రభుత్వం గతంలోనే చేపట్టింది. మరో 745 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ విమానాశ్రయానికి అనుమతులన్నీ ఉన్నాయి. ఈ ప్రాంతంలో బీపీసీఎల్ రిఫైనరీ వస్తోంది. వీటికి తోడు ఈ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి చెందనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీ సిటీ సేజ్లో ఎయిర్ స్ట్రిప్ను కూడా తేవాలన్న యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. ఒంగోలు ఎయిర్పోర్టు కోసం 657 ఎకరాలను గుర్తించారు. దీనిపై ఫిజిబిలిటీని అధ్యయనం చేయాల్సి ఉంది. నాగార్జునసాగర్ వద్ద 1570 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక్కడ 500 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది. ఇందుకు అటవీ శాఖ అనుమతులు తీసుకోవాలి. తాడేపల్లిగూడెం ఎయిర్పోర్టును 1123 ఎకరాల్లో నిర్మాణం చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేశారు. దీనికి సమీపంలో అటు రాజమండ్రి, ఇటు గన్నవరం ఉన్నాయి. దీంతో ఇక్కడ ఫిజిబిలిటీ సమస్యగా మారింది. అన్నవరం, తుని మధ్య ఎయిర్పోర్ట్ను నిర్మించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. ఇక్కడ రైల్వే లైన్, జలవనరులు ఉన్నాయని అధికారులు చెప్పారు. అనకాపల్లి జిల్లాలో కొత్త పరిశ్రమలు వచ్చే వీలుంది. నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్, సిటీ విస్తరణ జరుగుతుంది.
ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ పెడితే అనుకూలంగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. అనకాపల్లి, కాకినాడ, విశాఖలకు దగ్గరలో ఎయిర్పోర్ట్ వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు.